సంతోషంతో చూడాల్సిన కళ్ళు ఆందోళనతో చూస్తున్నాయి. సంబరంగా ఉండాల్సినటువంటి పార్టీలు బెక్కచచ్చి ఉన్నాయి. ఎగిరి గంతెయ్యాల్సినటువంటి కార్యకర్తలు ఎక్కడెగరాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనలకు సంబంధించి అతిపెద్ద సమస్య ఇదే. ముగ్గురి మధ్య పొత్తు ఖాయమన్నటువంటి సంకేతం అమిత్ షాతో చంద్రబాబు మీటింగ్ తర్వాత అర్థమవుతుంది. కానీ దీని వలన ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్నటువంటి, అంటే మా బాబు గారు వెళ్ళి అమిత్ షా దగ్గర కూర్చున్నప్పుడు అమిత్ షా ఎట్లాంటి షరతులు విధించాడు, గతంలోకి మళ్ళీ మేము ఇది ఇస్తాం తీసుకోండి అనే పరిస్థితుల్లో తెలుగుదేశం లేదు. వాళ్ళు అడిగితే ఇవ్వననే పరిస్థితుల్లో చంద్రబాబు లేరు. అలాగే అమిత్ షా మా ప్రయోజనాలు ఏమక్కర్లేదులే మీరే బాగుపడండి అని చెప్పే పరిస్థితుల్లో అమిత్ షా లేడు. మరొక వైపున పవన్ కళ్యాణ్ కొంత సర్దుకుపోతాడేమో కానీ భారతీయ జనతా పార్టీ సర్దుకుపోవడానికి సిద్ధంగా లేదు. ఈ దేశంలో తెలుగుదేశం క్యాడర్లో ఒక అయోమయం ఉంటే, పొత్తుకి సంబంధించి అధిష్టానం మాట్లాడింది, అమిత్ షా మాట్లాడాడు చంద్రబాబుతో. ఏం మాట్లాడాడో తమకేం తెలియట్లేదు. తామందరం కలిసి పొత్తు వైపుకి తీసుకెళ్తే చివరికి తమకి సీట్లు ఉంటాయో లేదో అర్థం కాక భారతీయ జనతా పార్టీలోని తెలుగు టీం ఇబ్బంది పడుతోంది. అదే సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ 70లో 80లో సాధిస్తాడన్నటువంటి నమ్మకం లేదు. 15లో 20లో 25లకు వస్తే తమందరి భవిష్యత్తు ఏంటి అన్నటువంటి ఆందోళన. ఓవరాల్గా పొత్తు కావాలి గెలవడం కోసం, కానీ పొత్తు ఖరారయ్యాక మన బ్రతుకులకి మన భవిష్యత్తు గ్యారంటీ ఏంటి అన్నటువంటి ఆందోళన ఉండటంతో పొత్తుతో గెలుస్తామన్న సంబరం కంటే కూడా వ్యక్తిగత భవిష్యత్తుకి భయం అన్నటువంటి కాన్సెప్ట్తో ప్రస్తుతం సంబరాలు కరువైనాయి. అసలు ఏం చెప్పాడు అమిత్ షా, ఏమి ప్రశ్నించాడు, ఏమి అడిగాడు షరతులు అన్నటువంటిదే ఇక్కడ డౌట్. ఎందుకు అంటే బీహార్లో స్ట్రాంగ్గానే తనకు అనుగుణంగానే పొత్తులు మార్చుకొచ్చాడు, జేడీఎస్తో కర్ణాటకలోనే అట్లాగే మార్చుకొచ్చాడు, ఉత్తరప్రదేశ్లోనే అట్లాగే మార్చుకొచ్చాడు. అంటే వీళ్ళు అడిగినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు తప్పించి వాళ్ళు ఇస్తానన్నది తీసుకునే పరిస్థితుల్లో లేడు. ఇక్కడ ఏంటి అన్నదే తేలాలి.